హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ్. పిఎం కిసాన్ గురించి మొన్నటిదాకా సర్వర్ ఎర్రర్ ఉండటం వల్ల న్యూ రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు. ప్రస్తుతం అనేది న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి పిఎం కిసాన్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా ఇక్కడ టైప్ చేస్తే పిఎం కిసాన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రేమ్. న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత కేవైసీ చేసుకోవాలి. ఇలా స్టేటస్ అనేది తర్వాత చూసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్లోకి మనం వెళ్దాం. అంటే కొత్తగా ఇప్పుడు చేసుకునే వాళ్ళకి న్యూ అప్డేషన్ గురించి తెలుసుకున్న వారికి వెళ్తాం ఫ్రెండ్స్. న్యూ ఫామ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత స్టేట్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. బట్ అనేది ఇది స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డేటా అంతా ఎక్కించిన తర్వాత మళ్ళీ స్కిప్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఓటీపీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆధార్ కూడా ఇంకో ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా ఎంటర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఇక్కడ సేమ్ డీటో మారిద్ది ఫ్రెండ్స్. బార్ కోడింగ్ మారిద్ది. ఓటీపీ అనేది ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అంతా డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత వెరిఫై ఆధార్ ఓటీపీ అని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. వ్యాలిడిటీ అయిన తర్వాత ఆధార్ ఓటీపీ వ్యాలిడిటీ అయిన తర్వాత ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి డిస్టిక్ వస్తుంది, సబ్ డిస్టిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది, విలేజ్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కటి వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఎస్సీనా ఎస్టీనా వస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మిగతా అనదర్ క్యాస్టెస్ మొత్తం జనరల్లోకి వస్తారు ఫ్రెండ్స్. ఈ 2 సెక్టర్స్కి ఎబో అయితే ఇక్కడ బిలో అయితేనేమో స్మాల్ అండ్ మీడియం అని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉంటే అదర్స్ అని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇన్బుల్డ్గా అవుతాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. డిస్టిక్ మాది ఏలూరు కాబట్టి ఏలూరు ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఏలూరు సబ్ డిస్టిక్ కాబట్టి ఏలూరు ఫ్రెండ్స్. ఇలాగే సబ్ డిస్టిక్ ఇది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. విలేజ్ అనేది ఏ ఏరియాలో ఉందనేది ఫ్రెండ్స్ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి. ఇక్కడ కేటగిరీ దగ్గర ఏంటంటే ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ అని ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఫైనల్ ఏంటంటే 2 acres బిలో ఉన్న వాళ్ళకి స్మాల్ 1 to hectare అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. పైన ఉన్న వాళ్ళకి రిమైనింగ్ అదర్స్ అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అనగానే ఫోటో పైన ఉన్నదాన్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, పాస్బుక్ ఫోటో పైన ఉన్నదాన్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత రేషన్ కార్డు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత యాక్సెప్ట్ ఫర్ ద కిసాన్ యోజన అంటే ఎస్ అని పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కటి అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఆల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అని కొట్టాలి ఫ్రెండ్స్. యాడ్ అని కొట్టంగానే ఇలా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. సర్వే నెంబర్ ఒకటి, ఇలా ఏరియా ఒకటి, ఇదొకటి, జస్ట్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ డీడ్ ఎలా వచ్చింది డీడ్ అంటే గిఫ్ట్ డీడా, సేల్ డీడా, లేకపోతే ఏదైనా ఉందా అని, డెత్ ఫాదర్ నుంచి విల్ డీడా అని ప్రతి ఒక్కటి అడుగుతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే డెత్ ద్వారా వచ్చింది ఏంటంటే విల్ డీడ్ అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. గిఫ్ట్ అంటే గిఫ్ట్ డీడ్ ద్వారా, సేల్ డీడ్ అంటే పర్చేస్ ద్వారా చేసిన సేల్ డీడ్ అంటారు ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కటి ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్తున్నాను చూడండి సార్. ఫ్రెండ్స్ సర్వే నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది చూడండి. లేకపోతే ఖాతా నెంబర్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, అది నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ కిసాన్ నెంబర్, ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సర్వే నెంబర్ అనేది రిజిస్టర్డ్ డీడ్లో, సేల్ డీడ్లో మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. హెక్టార్లోకి మార్చాలి ఫ్రెండ్స్. అది గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి
ఎకరం టు హెక్టార్ అనే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అది ప్రాపర్టీ అనేది షెడ్యూల్ అనేది ఎలా వచ్చిందని ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే సేల్ డీడ్ ద్వారా వచ్చిందా, డెత్ ద్వారా వచ్చిందా అనేది, పర్చేస్ ద్వారా వచ్చిందా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. తర్వాత రిజిస్టర్డ్ డీడ్ అనేది ఏ డేట్లో జరిగింది అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అంటే 2019 ముందు బిఫోర్ అయిందా రిజిస్ట్రేషన్, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిందా అని డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ప్రతి ఒక్కటి చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7032447872 ఫ్రెండ్స్. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే 7032447872 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన సర్వీస్ అనేది తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మేము పెయిడ్ సర్వీస్ అనేది అందిస్తాం. ప్రతి ఒక్కరికి ఏంటంటే మాకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తే మేము రిజిస్ట్రేషన్ చేసి మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, యాడ్ చేసిన తర్వాతే సబ్మిట్ చేయాలి, లేకపోతే ఐడి జనరేట్ అవ్వదు. మనకి అదర్ ప్రాపర్టీ ఉన్న యాడ్ చేసినా చేయకపోయినా యాడ్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఫైల్ అనేది అప్లోడ్ చేసి 200 KB లోపు బులో ఉండేటట్టు పీడిఎఫ్ ఫార్మెట్లో ఫ్రంట్ పేజీ దాని బ్యాక్ పేజీ చూసి 200 KBలో ఉండేటట్టు చూసుకుని అప్లోడ్ చేసి యాడ్ డీటెయిల్స్లో యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. అప్పుడు ఐడి అనేది జనరేట్ అయ్యింది.